ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా మార్నింగ్ వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ కాదు, సారీ, జస్ట్ వాకింగ్ చేశాను. వాకింగ్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు నాకు చాలా లైట్గా తినాలనిపిస్తుంది. అందుకే నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్ తీసుకుంటున్నాను. ఈ ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్ ఇవి చాలా రోజులైంది. ఈ బ్యాగ్ అయితే చాలా పెద్దది, మనకి 15% ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. మనం మళ్ళీ దాన్ని సపరేట్గా వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేయకుండా దానికే వచ్చేసి జిప్ లాగా ఇచ్చేసారు. ఆ జిప్ని క్లోజ్ చేస్తే మనకి గాలి పోకుండా చాలా టైట్గా ఉంటుంది. సో ఇలా స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. నేను ఇంకా కార్న్ఫ్లేక్స్లో ఈ రత్నదీప్లో తీసుకున్న హనీ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 సెట్ ఫినిష్ చేసేసాను. బై 1 గెట్ 1 ఆఫర్ ఉంది. సో ఇంకో సెట్ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను యూజ్ చేయడానికి. ఇంకా దీంట్లో కొన్ని వాల్నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇష్టమైన నట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇంకా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. నేను ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయట్లేదు. వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ డ్రైడ్వి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంత హెల్తీగా స్టార్ట్ అవుతుందో. సో ఇంకా ఇవంతా ఫినిష్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి. నాకు మార్నింగ్ ఈ మధ్య వాకింగ్ చేస్తుంటే చాలా బాగుంది. నేను ఇంకో ఈజీ వర్కౌట్స్ కొన్ని చూసాను అనమాట. సో అవన్నీ మీకు కూడా షేర్ చేయాలి అనేసి వాటిని ఒక వీడియో తీయాలి అనేసి అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి చేయడానికి చాలా ఈజీ, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు డైలీ ఒక 15 మినిట్స్ చేస్తే చాలు. ఇన్ని రోజులు నేను చూపించిన వర్కౌట్స్ లాగా కొంచెం కష్టంగా అనిపించదు. మీరు ప్రశాంతంగా కూర్చొని ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంది. ఆ వర్కౌట్స్ అన్నీ అవి నేను 1 డే 2 డేస్ చేశాను అనమాట. 2 డేస్ చేశాను. 2 డేస్ చేసిన తర్వాత నాకు ఇమీడియట్గా మీకు అందరికీ షేర్ చేయాలి. చాలామంది వచ్చేసి కొద్ది కష్టమైన వర్కౌట్స్ చేయలేకుండా ఉంటారు. సో వాళ్ళకైతే ఇలాంటి ఈజీవి చాలా బాగుంటుంది, చాలా రిలాక్సేషన్గా ఉంటుంది, ప్లస్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది అనమాట. సో అలాంటి వర్కౌట్స్ మీకు తొందరలోనే అవి కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను క్యాండీస్ తింటున్నాను. ఈ క్యాండీస్ వచ్చేసి మా హస్బెండ్ అజ్ఫాన్లో తీసుకొచ్చినటివి. ఇవి చాలా అన్ని మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అవన్నీ తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈరోజు ఇంకా బయట వెళ్ళి కొంచెం వర్క్ ఉందనమాట. వెజిటేబుల్స్ తీసుకోవాలి రత్నదీప్లోనే. నేను ఈ మధ్య వెజిటేబుల్స్ అంటే కంపల్సరీ రత్నదీప్లోనే వెళ్తాను. చెప్పాను కదా, వెన్స్డే అక్కడ ఆఫర్స్ ఉంటాయి. దాంతోపాటు మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ అప్పుడే మార్నింగ్ తీసుకొచ్చి పెడతారనమాట. సో అందుకనేసే నేను కన్ఫామ్గా వెన్స్డే రత్నదీప్ వెళ్ళిపోతాను. ఇంకా ఫస్ట్ చిల్లీస్ తీసుకుంటున్నాను. ఈ చిల్లీస్ ఏంటో ఇక్కడ తీసుకుంటే అవి అసలు స్పైసీగానే ఉండవు అనమాట. ఒకసారి స్పైసీగా లేవు, 2-3 టైమ్స్ తీసుకున్నాక నెక్స్ట్ టైం కూడా అలానే ఉంటాయని నేను చట్నీకి బాగా ఎక్కువ వేసి కొట్టేశాను. ఎంత కారంగా ఉన్నిందో చట్నీ. ఇంకా లెమన్స్ తీసుకుంటున్నాను, మింట్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. ఆఫ్కోర్స్ అందరూ తీసుకుంటారు. నేను పుదీనా కూడా తీసుకుంటాను. ఈసారి పుదీనా కొంచెం ఏంటో దానికంతా హోల్స్గా ఉంది. సో అందుకనే చూసి తీసుకుంటున్నాను. లెమన్స్ అయితే ఇక్కడ సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే లెమన్స్ అన్నీ ఒక 4 లెమన్స్ కలిపి మనకు 10-11 రూపీస్ ఉంటుంది అనమాట. 4 లెమన్స్. బయట తీసుకుంటే ఒక లెమన్ 5-6 రూపీస్ యాడ్ చేస్తారు. సో మనకు హాఫ్ అమౌంట్ తగ్గినట్లే అలా ఉంటుంది. ఇంకా మష్రూమ్ నా ఫేవరెట్. ఇది చూస్తే చాలు నేను తీసేసుకుంటాను. నెక్స్ట్ టైం నుంచి మష్రూమ్స్ తీసుకోకూడదు అనుకుంటున్నాను. మరి ఎక్కువ తినేస్తున్నాను, ఏది ఎక్కువ తినకూడదు, అందుకనేసి తగ్గించాలి అనేసి అనుకుంటున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు, ఫ్రెష్గా వెజిటేబుల్స్ అన్నీ వస్తుంది కదా. సో అందరూ వచ్చేస్తారనమాట మార్నింగ్. సో అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అందుకే తీసుకెళ్ళినటువన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ బిస్లరీ వాటర్స్ చూడండి, ఇక్కడ మొత్తం ట్రేలో ఉంది. మనం 2 బాటిల్స్ తీసుకుంటే 1 బాటిల్ ఫ్రీ అలా ఉందన్నమాట. సో నేను ఇంకా చూస్తున్నాను, లాస్ట్లో తీసుకుందాం ఈ బాటిల్స్ అనేసి అక్కడే ఉంది. సో బై 2 గెట్ 1 ఫ్రీ. మామూలుగా ఇలా ఆఫర్ వచ్చేసి ఏ షాప్లోనూ లేదు ఇక్కడ మా సరౌండింగ్స్లో. ఇలా బై 2 గెట్ 1 వచ్చేసి ఉండదు వాటర్ బాటిల్స్కి. సో బిస్లరీ వాటర్ బాటిల్స్కి రత్నదీప్లో వచ్చేసి బై 2 గెట్ 1 ఆఫర్ ఉందన్నమాట. సో ఎప్పుడన్నా ఇలాంటివి తీసి పెట్టుకుంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కేసులో యూజ్ అవుతుంది. ఇంకా ఎగ్స్ తీసుకోవాలి. ఇంకా రౌండ్స్ వేస్తున్నాను. ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది. సో అందుకే నేను పీస్ఫుల్గా కొంచెం టైం తీసుకొని నాకేం కావాలి అనేసి చూస్తూ ఉంటాను. మిగతా ప్లేసుల్లో కంటే నాకు ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో ఇంకా ఏమైనా డ్రింక్స్ తీసుకోవాలనేసి మా హస్బెండ్ చూస్తూ ఉన్నారు, ఏమైనా డిఫరెంట్వి ఉన్నాయా అనేసి. ఇంకా జెండు హనీ చూస్తున్నాను, చాలా రోజుల నుంచి హనీ కావాలి అనేసి. ఆ హనీ చాలా బాగుంది, అది ఎందుకో అది రావట్లేదు. అందుకనేసి ఇప్పుడు రత్నదీప్ హనీకి షిఫ్ట్ అయిపోయాము.
ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామా అనేసి చూస్తూ ఉన్నాను. ఫ్రూట్స్ ఇంకా ఇక్కడ క్రెసాన్ ఒకటుంటుంది. సో, అది మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ వచ్చేసి ఫస్ట్‌లో చాలా తక్కువ కాస్ట్ ఉన్నింది. 130 రూపీసే ఉన్నింది. ఇప్పుడు వచ్చేసి 180 రూపీస్‌కి షిఫ్ట్ చేశారనమాట. ఇదంతా మార్కెటింగ్ స్కిల్స్ వాళ్ళు. ఫస్ట్‌లో ఒక 1 మంత్ వరకు 130 రూపీస్ 30 ఎగ్స్ వచ్చేసి 130 రూపీస్ ఉన్నింది. సో, ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ పెట్టేశారు. అప్పుడు ఆఫర్ పెట్టినారు. ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ పెట్టేశారు. సో, మా హస్బెండ్ కోసం ఒక క్రిసాన్ తీసుకున్నాను. ఈ క్రిసాన్ నేను తినను. తనకి చాలా ఇష్టము. అందుకనేసి క్రిసాన్ కూడా ఒకటి తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా మర్చిపోయాను అనేసి. ఇక్కడంతా నట్స్ ఉన్నాయి. సో, నట్స్ అంతా ఏం తీసుకోలేదు. అన్నీ ఆల్రెడీ గ్రాసరీస్ అన్నీ ఎప్పుడు ఒక టైప్ ఆఫ్ తలకి నేను ఒకటి ముందుగానే పెట్టుకుంటాను. సో, అన్నీ రెడీగానే ఉంది. ఇంకా చూస్తూ ఉన్నాను. ఇంకా పాపడ్లు అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. సో, ఏం తీసుకోలేదు. ఇవి తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టేసిన వెంటనే ఇంకా బిల్లింగ్ చేసేసినాక ఈరోజు నేను రోజ్ ఫ్లవర్ ఏదో ఒకటి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. అందుకనేసి ఇది కూడా దగ్గరలోనే ఉంది. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, నేను వైట్ రోసెసే తీసుకున్నాను. నాకు వైట్ రోజ్ అంటే చాలా ఇష్టము. చాలా బాగున్నాయి కూడా. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. నేనేం తీసుకోలేదు. ఒక వైట్ రోజ్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు. ఒక వైట్ రోజ్ నెక్స్ట్ అలోవెరా చాలా రోజుల నుంచి కావాలనుకుంటున్నాను. సో, అలోవెరా తీసుకున్నాను. చాలా బాగుంది. ఎంత బాగా క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ఎన్ని చెట్లు ఉన్నాయో నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం. సో, ఇక్కడ స్పేస్ లేదు. నాకు అంత ఛాన్స్ లేదు. సో, ఉన్న దాంట్లోనే చిన్న కుంపట్లు పెట్టుకొని అక్కడ నాకు నచ్చిన చెట్లు అలా పెట్టుకుంటున్నాను. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టము. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక 40 మినిట్స్ వరకు అన్ని చెట్లు చూస్తూ అలా ఉన్నాను. చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ పాట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, కానీ ఇవి వచ్చేసి కాస్ట్ ఎక్కువ. చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. ఇంట్లోటివి తీసుకొని మళ్ళీ అది బతుకుతుందో లేదో తెలీదు. అందుకే నేను ఇంట్లో ఏవి పెట్టుకోను. నెక్స్ట్ ఇంకా చెట్లు తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా నాప్కిన్స్ అన్నీ వాష్ చేసినటివి. ఇవన్నీ కిచెన్ నాప్కిన్స్ అనమాట. కిచెన్‌లో నేను ఎప్పుడూ ఒక 6, 7 నాప్కిన్స్ పెట్టుకుంటాను. నాకు అలా నీట్‌గా పెట్టుకోవాలంటే ఇష్టము. ఇవన్నీ నేను వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి నాప్కిన్స్ రెడీగా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఎప్పుడు ఒక మంత్లీ వన్స్ ఇవి ఓన్లీ వెజిటేబుల్స్ తుడవడానికి ఈ నాప్కిన్స్ సెపరేట్‌గా కొన్నాను. ఇది కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనమాట. సో, అలానే కింద పెట్టలేను. నాప్కిన్స్‌లో పెడితే ఏమవుతుందంటే అది తేమని బాగా తీసేస్తుంది. అందుకనేసి ఎప్పుడు నాప్కిన్స్‌లోనే పెడుతూ ఉంటాను. సో, ఈ వెజిటేబుల్సే. ఇప్పుడు ఇది కోవిడ్ తగ్గినా కూడా ఈ హ్యాబిట్ అలానే కంటిన్యూ అయితే చాలా మంచిది. ఎందుకంటే వెజిటేబుల్స్ షాప్‌లో వెజిటేబుల్స్ కింద పడుతూ ఉంటాయి. మనం తీసుకునేటప్పుడే కింద పడుతుంది. కానీ కింద పడింది మనం తీసుకోము. మళ్ళీ ఎత్తి అలానే పెట్టేస్తూ ఉంటాము. సో, అలాంటివన్నీ తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకూడదు. అందుకే వెజిటేబుల్స్ ఈ కోవిడ్ అయిపోయినా కూడా మనం క్లీన్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటేనే బెటరు. సో, ఇంకా మా హస్బెండ్ కొన్ని ఆల్కలైన్ వాటర్ తీసుకున్నారు. ఇది 0 క్యాలరీస్. దీంట్లో 70+ మినరల్స్ ఉంటాయంట. చాలా బాగుంటుంది. తను ఎప్పుడూ ఇది ఆల్టర్నేట్ వీక్స్‌లో తీసుకుంటూ ఉంటారు. హెల్త్‌కి మంచిది అనేసి. ఈ స్నాక్స్ అయితే నేను ఈ మధ్య బాగా తీసుకుంటున్నాను. ఇది నాకు కొంచెం బాగా నచ్చింది. అందుకనేసి ఈ స్నాక్స్ తీసుకుంటూ ఉన్నాను. వీటి మీద క్యాలరీస్ గురించి కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకొక డోరిటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఫ్లాస్ అనమాట. ఫ్లాస్ డిఫరెంట్‌గా ఇలా ఇచ్చారు. అందుకనేసి ఒకటి తీసుకున్నాను ట్రై చేద్దాము అనేసి. ఇవన్నీ చిప్స్ మొత్తం మా హస్బెండ్ తీసుకున్నారు. ఆ చిప్స్ అవంతా తనకే ఇష్టము. నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్‌కి వచ్చేసి చపాతీ ఇంకా ఆలు పాలక్ చేద్దాము అనుకుంటున్నాను. కొద్దిగా లైట్‌గా ఉంటుంది తినడానికి అనేసి. సో, ఆలు పాలక్‌కి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. నేను ముందంతా ఫ్రిడ్జ్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేదాన్ని. నాకేమో అది ఫ్రెష్‌గా ఉన్న ఫీలింగే ఉండదు. అందుకనేసి ఇప్పుడు ఎప్పుడు కావాలో అప్పటికప్పుడు ఇలా చేసుకుంటున్నాను. కొంచెం బాగుంటుంది అనేసి. ఇంకా ఆలు పాలక్ చేయడానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఆలు ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టేశాను. ఈ పాలక్ని కొంచెం బాయిల్ చేసేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. చాలా ఈజీ అనమాట. మనకి హోటల్ టేస్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇది చాలా వీడియోస్లో చెప్పాను ఎలా చేయాలనేసి. అందుకనే వీడియోలో అంత క్లియర్గా చెప్పట్లేదు మళ్ళీ. లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. తన లంచ్ ప్లేట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్లేటే నేను కొంచెం కలర్ఫుల్గా చేస్తూ ఉంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఓన్లీ కార్న్ ఫ్లేక్స్ తిన్నాం కాబట్టి లంచ్కి తనకి చపాతీ ఆలు పాలక్ ఇంకా ఇక్కడ చూడండి ఇవి సద్దల ఏంటో కరెక్ట్గా తెలియట్లేదు. సద్దలు వాటిని నేను మొలకలు తీయించాను. అలా ఉన్నాయి. ఇంకా ఆలు పాలక్ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఇది హోటల్ టేస్టే వస్తుందన్నమాట. సో, అలా చేశాను.
వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఈరోజు వ్లాగ్లో నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ చూపించాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.